పెరియార్ నేషనల్ పార్క్ మరియు వన్యప్రాణుల అభయారణ్యం పీఎంపీ భారతదేశంలోని కేరళలోని ఇడుక్కి మరియు పతనంతిట్ట జిల్లాలలో ఉన్న ఒక రక్షిత ప్రాంతం. ఇది ఏనుగు రిజర్వ్ మరియు టైగర్ రిజర్వ్గా గుర్తించదగనది. రక్షిత ప్రాంతం 925 చదరపు కిలోమీటర్లు 357 SQAMI ని కలిగి ఉంది. ఇందులో కోర్ జోన్ యొక్క 305 చదరపు కిలోమీటర్లు 118 SQAMI 1982లో పెరియార్ నేషనల్ పార్క్గా ప్రకటించబడింది. ఈ ఉద్యానవనం అరుదైన స్థానిక మరియు అంతరించిపోతున్న వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క రిపోజిటరీ మరియు కేరళలోని రెండు ముఖ్యమైన నదుల ప్రధాన పరివాహక ప్రాంతం పెరియార్ మరియు పంబా. ఈ ఉద్యానవనం తమిళనాడు సరిహద్దు వెంబడి నైరుతి కనుమలలోని ఏలుకుల కొండలు మరియు పందళం కొండలలో ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇది కుమిలి నుండి 4 కిమీ 2.5 మైళ్ళు, కొట్టాయంకు తూర్పున సుమారు 100 కిమీ 62 మైళ్ళు, మధురైకి పశ్చిమాన 110 కిమీ 68 మైళ్ళు మరియు కొచ్చికి ఆగ్నేయంగా 120 కిమీ 75 మైళ్ళు దూరంలో ఉంది. కేరళలో వన్యప్రాణులు మరియు జీవవైవిధ్య పరిరక్షణకు సంబంధించి మొదటి అధికారిక చర్యను 1934లో ట్రావెన్కోర్ మహారాజు చితిర తిరునాళ్ బలరామవర్మ పెరియార్ సరస్సు చుట్టూ ఉన్న అడవులను తేయాకు తోటల ఆక్రమణలను అరికట్టడానికి ప్రైవేట్ రిజర్వ్గా ప్రకటించడం ద్వారా తీసుకున్నారు. ఇది నెల్లిక్కంపట్టి రిజర్వ్గా స్థాపించబడింది. భారతదేశ రాజకీయ ఏకీకరణ తర్వాత ఇది 1950లో వన్యప్రాణుల అభయారణ్యంగా ఏకీకృతం చేయబడింది. పెరియార్ నేషనల్ పార్క్ ఏలుకుల కొండల పర్వత ప్రాంతం మధ్యలో ఉంది. ఉత్తరాన ఆ సరిహద్దు అంతర్రాష్ట్ర సరిహద్దులో మేడగానంకు సమీపంలోని పాయింట్ నుండి వెల్లిమలై వరకు ప్రారంభమవుతుంది మరియు తూర్పు అక్కడి నుండి సరిహద్దు వెల్లిమలై నుండి కల్లిమలై శిఖరం వరకు అంతర్రాష్ట్ర సరిహద్దును అనుసరిస్తుంది. ఇది 1700 మీటర్లు 5600 అడుగులు ఎత్తులో ఉన్న పర్వత శిఖరాలతో సరిహద్దులుగా ఉంది మరియు పశ్చిమం వైపు 1200 మీటర్లు 3900 అడుగులు ఎత్తైన పీఠభూమిగా విస్తరించింది. ఈ స్థాయి నుండి రిజర్వ్ యొక్క లోతైన ప్రదేశానికి పంబా నది యొక్క 100 మీటర్ల లోయకు ఎత్తు బాగా పడిపోతుంది. పార్క్లోని ఎత్తైన శిఖరం 2019 మీ 6624 అడుగులు ఎత్తైన కొత్తమల. ఇది 2000 మీటర్లు 6562 అడుగులు కంటే ఎత్తైన భారతదేశంలోని దక్షిణ శిఖరం. పెరియార్ మరియు పంబా నదులు రిజర్వ్ అడవులలో ఉద్భవించాయి, రెండు మ్లాప్పరలో ఉన్నాయి. ఈ ఉద్యానవనంలోని ఇతర ప్రముఖ శిఖరాలు పచ్చయార్మల, వెల్లిమల, సుందరమల, చొక్కంపెట్టి మాల మరియు కరిమల. ఈ స్థలాకృతిలో నిటారుగా మరియు దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉంటాయి. అభయారణ్యం పెరియార్ సరస్సును చుట్టుముట్టింది. ఇది 1895లో ముల్లపెరియార్ డ్యాంను నిర్మించినప్పుడు ఏర్పడిన 31 చదరపు కిలోమీటర్లు 12 SQAMI విస్తీర్ణం కలిగిన ఒక రిజర్వాయర్. మరియు పెరియార్ నది చెట్లతో కూడిన కొండల ఆకృతుల చుట్టూ తిరుగుతాయి, శాశ్వత నీటి వనరును అందిస్తాయి. స్థానిక వన్యప్రాణుల కోసం ఎత్తును బట్టి ఉష్ణోగ్రత మారుతుంది మరియు ఇది డిసెంబర్ మరియు జనవరిలో 15 డిగ్రీల సెల్సియస్ మరియు ఏప్రిల్ మరియు మేలో 31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. వార్షిక అవపాతం 2000 మరియు 3000 మిమీ మధ్య ఉంటుంది. జూన్ మరియు సెప్టెంబర్ మధ్య నైరుతి ఋతుపవనాల సమయంలో 3/2 వంతులు సంభవిస్తాయి. మిగిలినవి చాలా వరకు అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య ఈశాన్య ఋతుపవనాల సమయంలో సంభవిస్తాయి. ఏప్రిల్లో వేసవికాలం వెచ్చగా ఉంటుంది మరియు శీతాకాలం చల్లగా ఉంటుంది. ఈ ఉద్యానవనం ఉష్ణమండల సతతహరిత, పాక్షిక సతతహరిత మరియు తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, పర్వత గడ్డి భూములు, మౌంటైన్ సవన్నాలు, మానవుడు, యూకలిప్టస్, చిత్తడి నేలలు, సరస్సు మరియు నది పర్యావరణ వ్యవస్థలతో రూపొందించబడింది. మొత్తం 1965 టాక్సా జాతులు మరియు పుష్పించే మొక్కలు పార్క్ నుండి సేకరించి వివరించబడ్డాయి. వీటిలో 17 జాతులు
బహుశా అంతరించిపోయినవి గా వర్గీకరించబడ్డాయి. పైన పేర్కొన్న పుష్పించే మొక్కల టాక్సాలో దాదాపు 171 రకాల గడ్డి మరియు 140 రకాల ఆర్కిడ్లు ఈ ఉద్యానవనంలో నమోదు చేయబడ్డాయి. ఈ గడ్డి నీటి వనరులు మరియు పర్వత ఆవాసాల అంచులలో కనిపించే బహిరంగ గడ్డి భూములలో కనిపిస్తాయి. ఇక్కడ అగ్ని నిరోధక వృక్ష సంపద పెరుగుతుంది మరియు ఏనుగు గడ్డి వంటి దట్టమైన గడ్డి కనిపిస్తుంది. సాంబార్, ఆసియా ఏనుగులు, గౌర్ మరియు అడవి పందులు వంటి వివిధ శాకాహారులు ఇక్కడ మేయడం గమనించబడింది. ఇక్కడ కనిపించే అడవులు టేకు, రోజ్వుడ్లు, టెర్మినలియా, గంధపు చెట్లు, మామిడి, జామున్, చింతపండు, మర్రి, పవిత్రమైన అత్తి, కినో చెట్టు, వెదురు, డయోస్పైరోస్ బౌడిల్లోని హోపియా, డిప్టెర్ క్రాప్కార్పస్ కార్పుస్ కార్పుస్ కార్పస్ కార్పుస్ వంటి ఆకురాల్చే సతత హరిత మరియు పాక్షిక సతత హరిత వృక్షాలతో కూడి ఉంటాయి. ఏకైక దక్షిణ భారత శంఖాకార మొక్క నగేయ వల్లిచియానా గ్లోరియోసా లిల్లీ పార్కులో పెరుగుతుంది. స్థానిక వృక్షజాలంలో హబెనారియా పెరియారెన్సిస్ మరియు సిజిజియం పెరియారెన్స్ ఉన్నాయి. పార్క్ చుట్టూ వ్యవసాయ ప్రాంతాలు ఉన్నాయి, ముఖ్యంగా టీ, ఏలకులు మరియు కాఫీ వంటి పంటల తోటలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.